ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము సామెతలు 28:1. ఎవడును తరుముకుంటానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా అందురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఏమంటున్నారు అంటే, దుష్టుడు ఎవరు తరుముకుంటానే పారిపోతాడంట, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయనే నీతిమంతుడు కాబట్టి, ఎవరైతే నీతిమంతుల్ని యేసయ్యను ధరించుకొని ఉంటారో వారు సింహం వలె ధైర్యముగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరి జీవితంలో యేసయ్య ఉంటారో, నీతిమంతుడు ఉంటారో, అప్పుడు వారి జీవితంలో దుష్టుడు ఉండక పారిపోతాడంట. ఎవ్వరు తరుముకుంటానే అంటే, దేవుడు ఉండేటప్పుడు దుష్టుడు అక్కడ ఉండడు అని ఈ యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా యేసయ్యని ధరించుకోవాలంటే ఏం చేయాలి మనము అంటే, పరిశుద్ధముగా రక్షణ పొందుకొని మనము నీటి బాప్తిసము పొందుకోవాలి. నీటి బాప్తిసము పొందుకుంటున్నాము అంటే, ఇక మీదట నేను జీవించట్లేదు, నా యందు యేసయ్య జీవిస్తున్నారు అని దాని యొక్క అర్థం. అలాగా మన యొక్క జీవితంలో యేసయ్యని మనము మన యొక్క ఆయనని సావాసం ఉంటే కనుక, మరి దుష్టుడు ఎవరు తరుముకుంటానే పారిపోతాడు, అసలు రాడు మన దగ్గరికి. ఎందుకు అని అంటే, యేసయ్య మనతో ఉన్నారు కాబట్టి మనము సింహం వలె ధైర్యముగా ఉంటామంటే, దేవుడు మన చుట్టూ ఆయన రక్త కంచె వేసి మన జీవితంలో ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడుగా ఉన్నారు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉన్నది. నీ పనికత్తుల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును, నీ ఆహారమునకు నీ ఇంటి వారికి ఆహారమునకు సమృద్ధి అగును అంటూ ఉన్నారు. అవునండి, మన యొక్క జీవితంలోనే కాకుండా అనేకమైన జీవితములలో సమృద్ధి అయిన ఆహారము, సమృద్ధి అయిన జీవము దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మన జీవితంలో కావాలని కోరుకునేది, మన యొక్క జీవితంలో దుష్టుడు శోధనలు తేకుండా ఉండాలి, మా యొక్క జీవితంలో ఆహారమే కానీ ఏది కూడా లోటు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఉంటాం. దానిని దేవుడు వాక్యముతో మనకి బోధిస్తూ ఉన్నారు. మన జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఉండి ధైర్యముగా, అనగా సింహం వలె ధైర్యముగా జీవిస్తూ మన యొక్క జీవితము కొనసాగుతుందని దేవుడి దినము సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన. నా ప్రభా, సింహం వలె ధైర్యముగా ఉండి మా జీవితంలో నాయన మాకును మా యొక్క కుటుంబీకులు అనేక మందికి సమృద్ధి అయిన ఆహారము మాకు దయచేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన బహుమానం వారికి దయచేయండి నా ప్రభా. అలాగే నాయన నా తండ్రి, మీ యొక్క కృప చేత నా తండ్రి మా కొరకు ప్రార్థించమన్న వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి జీవన, వారి యొక్క ఉద్యోగములు నాయన నా తండ్రి, వారి చేతి వృత్తులు అన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నైనా షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నా మీ కృపను వేడుకుంటున్నాను. అలాగే నైనా 100
190 దేశాల్లోనైనా శాంతి సమాధానము కలగడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి దిగజారకుండా సహాయం చేయండి. నాయకులకి నాయన జ్ఞానం ఇచ్చి మంచిగా పరిపాలించడానికి సహాయం చేయండి. నాయన మీరు అక్కడ సమీపించున్నదని జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరూ నైనా నా తండ్రి మారు మనసు పొంది నైనా మిమ్మల్ని ధరించుకునేవారు ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు నైనా దుష్టుడు నైనా మరి నాయన విన్న వాక్యాన్ని దొంగిలించకుండా వారి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి నా ప్రభు. అలాగే నేను బిడ్డలేని వారి బిడ్డలు తెచ్చాను, బిడ్డలకి సుఖమైన కాన్పు తెచ్చేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. ప్రతి విషయంలోనైనా నా తండ్రి సహాయం చేయండి నాయన. డాక్టర్స్కి, నర్సెస్కి, రైతులకి, నాయన వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అందరికీ తోడై ఉండండి. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.